మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి చూపిస్తారా అండి? తెరిచి చూపిస్తారా? దేవుని స్తోత్రం. చాలామంది దగ్గర లేవండి. నేను దేవుని స్తోత్రం చెప్పింది ఉన్నోళ్ళ కోసం, లేనోళ్ళ కోసం కాదు. బైబిల్ లేనోళ్ళు దయచేసి ఒక బైబిల్ కొనుక్కోండి. దింపేశారేంటి? నరాల బలహీనత, చెయ్యి వణుకుతుందా? అందుకే బైబిల్ ఎత్తి పట్టుకోండి. నరాలు బలపడతాయి, కండలు బలపడతాయి, రోగాలు స్వస్థపడతాయి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినది బైబిల్లో. దయచేసి బైబిల్ పట్టుకోవటం ఓల్డ్ ఫ్యాషన్ అనుకోకండి. బైబిల్ మీతో ఉండాలి, బైబిల్ మీ చేతుల్లో ఉండాలి. ముఖ్యంగా ఆలయానికి వచ్చేటప్పుడు మీ వెంట పెట్టుకు రావాలి. ఓ పాకెట్ బైబిల్ కొనుక్కొని మీ జేబులో పెట్టుకోండి. మీకు మంచి సెల్ ఫోన్ ఉంటే ఆడియో బైబిల్ మీ సెల్ ఫోన్ ఎక్కించుకోండి. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీ జీవితంలో ఎక్కడ, ఎప్పుడు, ఎక్కడ సమయం దొరికినా దాన్ని చదవండి. సమయానుకూలమైన సలహాలు ఇస్తుంది బైబిల్. పాపం ఎత్తలేకపోతున్నారు. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, అనుదినంబు చదువుడి, నెనరుతోడ చదువుడి, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు. వందనాలండి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయపు క్రియలను గురించి నేను యోచించితిని. బాధపడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. వారిని బాధ పెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడునూ లేకపోయెను. పిమ్మట సూర్యుని క్రింద జరుగు అన్యాయపు క్రియలను గురించి నేను యోచించితిని. బాధింపబడువారు ఆదరించు దిక్కు లేక కన్నీళ్లు విడుచుదురు. వారిని బాధ పెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడునూ లేకపోయాను. మీరు లోకంలో ఉన్నారా? ఏంటండి అడిగితే చెప్పరు. మీరు లోకంలో ఉన్నారా? మీ చుట్టూ లోకంలో ఏం జరుగుతుందో చూస్తున్నారా? వింటున్నారా? తెలుసుకుంటున్నారా? ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా ఆనందం, సంతోషం, నీతి, న్యాయం, సమాధానం, త్యాగం, విశ్వాసం, నిస్వార్థం, సహాయం, ఆదరణ, ఇవి చూస్తున్నారా? ఏంటండి? ఎక్కడ చూసినా అన్యాయం, అవినీతి, అక్రమం, దౌర్జన్యం, మోసం, దగ, పాపం, వ్యభిచారం, త్రాగుడు, దుష్టత్వం పెరిగిపోతుంది. ఎప్పుడన్నా మీరు ఆలోచన చేశారా? దేవుని బిడ్డలు, యేసయ్య సమాధానకర్త అన్నాడు కదా. యేసయ్యను నమ్ముకున్న వారికి దేవుడు సమాధానం ఇస్తానన్నాడు కదా. ఈ లోకంలో ఎటు చూసినా అన్యాయం కనపడుతుంది. ఆ అన్యాయస్తుల మధ్యలో నేను ఏమైపోతున్నాను? నలిగిపోయి న్యాయంగా బ్రతకడానికి చేతగాక పోరాడి 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 ఏం చేస్తున్నావు? లొంగిపోతున్నావు. దేనికి? అన్యాయానికి, పాపానికి, శోధనకి. సూర్యుడి క్రింద జరిగే కార్యాలను గమనించి చూడండి. ఈ రోజుల్లో ఎన్ని న్యూస్ ఛానల్స్ వచ్చాయో. నేను టీవీ చూడటానికి నాకు ఎక్కువ టైం ఉండదు, కానీ ఏదన్నా కొంచెం సమయం దొరికితే ఆ న్యూస్ ఛానల్ చూస్తుంటాను. అది కూడా మ్యూట్ చేసి చూస్తుంటాను. అంటే శబ్దం ఇరిటేషన్గా ఉంటుంది నాకు. ఆ కింద స్క్రోలింగ్లు ఎడుతుంటాయి కదా,
అవి చదువుతూ ఉంటా. అందులో నాకు తెలుగు చదవటం అంటే భలే ఇష్టం. మా చెన్నైలో తెలుగు పత్రికలు కానీ, తెలుగు పేపర్లు కానీ, తెలుగు బోర్డులు కానీ ఏం దొరకవు, బైబిల్ తప్ప ఇంకేం చదవడానికి లేదు. అది చదువుతుంటే కింద ఆ స్క్రోలింగు ఒక 10 minutes చదివావంటే అబ్బా హహా అనేది ఒక్కటి కూడా ఉండదు. అయ్యయ్యో చి ఇంత భయంకరమా, అబ్బా ఏంటి, అయ్యయ్యో బా అయ్యే వస్తుంది ఏంటి, అన్నీ బాధలే, అన్నీ భార్య భర్తను చంపెను, భర్త భార్యను తగలబెట్టెను, కన్న బిడ్డను వదిలిపెట్టి పోయెను, లారీ గుద్ది 5 దుర్మరణమాయను, పెళ్లికి బయలుదేరిన వారు అక్కడే చచ్చను, ఏరోప్లైన్ గల్లంతయ్యను, రైలు యాక్సిడెంట్ అయ్యను, లక్షల రూపాయల దోపిడీ జరిగను. ఏంటండి అన్నీ భయంకరమైన విషయాలు, భయంకరమైన విషయాలు. అది ఆ న్యూస్ స్క్రోలింగ్లో ఏంటంటే ప్రపంచంలో జరుగుతున్నవి అట్టట తళుక్కుమంటున్నాయి అన్నమాట. కొంచెం ఒక తెలుగు న్యూస్లోనే అన్నీ ఉంటాయి. అసలు ప్రపంచంలో జరిగేవన్నీ పోగేస్తే ఎక్కడ చూసినా బలాత్కారం, అన్యాయం, అక్రమం, మానవత్వమే లేదండి. జాలి, దయ అనే మాటలకు అర్థమే లేదు. ఎక్కడ చూసినా అసలు మనుషుల జంతువుల వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారే అనే ఆలోచన కలుగుతుంది. అట్టి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఈ లోకంలో ఉన్నామండి. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి, సమయం సంకుచితంగా ఉందని ఎరిగిన సాతాను మరింతగా విజృంభిస్తున్నాడు. ఎవరిని మింగుతున్నా, ఈ లోకంలో ఎలాగో మనుషుల్ని నా వశం చేసుకుంటున్నా, వాడు గాలం వేసి పట్టి తన వలలో వేసుకొని గంతులేస్తున్నాడంట. ఎంతమంది ఈ రోజున బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, శోధనల్లో ఉన్నారు. సరే, పాపము వలన వచ్చిన జీతం మరణం, పాపికి శ్రమలు కలగటం సహజం. కానీ ఇలాంటి లోకంలో ఉన్న దేవుని నమ్ముకున్నవారు, ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన వారు, దేవుని సాక్షులుగా బ్రతకాలనేవారు బాగున్నారా? వాళ్ళ శోధన వేరు, మన శోధన వేరు. కానీ మనకి కూడా ఏమున్నాయి? శోధనలు ఉన్నాయి. ఆ రోజు సొదొమ గొమొర్రాలను నేను నాశనం చేస్తున్నానని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము ఆ మాట అన్నాడు, అయ్యా దుర్మార్గులతో పాటు నీతిమంతుల్ని కూడా నీవు నాశనం చేస్తావా? 10 మంది ఉంటే కనీసం నేను ఆ పట్టణాన్ని ఆపుతా. 10 మంది కూడా లేకపోతే ఏం చేయమంటావు? 10 మంది కూడా లేకపోతే ఇన్ని 100 మంది ఇలా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే నేను ఎలా ఆగమంటావు? ఎహెజ్కేలు కాలంలో అన్నాడు, ఒక్కడుంటే చాలంట, ఒక్కడు బండ సందులో నిలబడి నాకు మొరపెడితే నేను ఆ పట్టణాన్ని కాపాడుతానన్నాడు. ఇలాంటి శోధన లోకంలో మనం శ్రమలు పడుతున్నప్పుడు, బాధలు పడుతున్నప్పుడు ఎంతమంది మీలో యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏమొచ్చింది? ఏం ప్రయోజనం? దేవుడు అని నోరు కట్టుకుంటే ఏం ప్రయోజనం? మన సాక్షి అని చేతులు కట్టుకుంటే ఏం ప్రయోజనం అన్న ఆలోచన వచ్చిందా? చేయొత్తదులండి. వచ్చింది కదండి. మీకు రాకపోతే వచ్చేటట్టుగా మీ పక్కన ఉన్నోళ్ళు మిమ్మల్ని సతాయిస్తారు. ఏమొచ్చింది నీకు? ఇంకా ప్రార్థన అంటావు, మళ్ళీ ప్రార్థన అంటావు. ఏమైంది నీకు? ఏమొచ్చింది నీకు? ప్రార్థన దేవుడు అన్నావు. ఏం తీరినాయి నీ కష్టాలు? నీకు ఇంకా సమస్యలు వస్తున్నాయి కదా, నిన్ను అంతకు చులకనైపోయావు కదా నువ్వు అని పక్కన ఉన్నోళ్ళు మనల్ని లాగడానికి ప్రయత్నిస్తారు. అటువంటి పరిస్థితుల్లో మనం ఏమైపోతాం? మనుషుడు 2 చేయగలడండి. ఒకటి తిరగబడతాడు, లేకపోతే కూర్చొని ఏడుస్తాడు. ఏంటండి? ఒకటి తిరగబడతాడు, లేకపోతే కూర్చొని ఏడుస్తాడు. మనం తిరుగుబాటుదారులం కాదు కదా. తిరుగుబాటుదారులుగా ఉన్న మనల్ని దేవుడు తన బిడ్డలుగా చేసుకున్నాడు కదా. మనం తిరగబడలేము, తిరగబడి బూతులు తిట్టినోడిని తిట్టలేము, మోసం చేసినోడిని మోసం చేయలేము, కొట్టినోడిని కొట్టలేము, కేసు పెట్టినోడికి ఎదురుకుండా కేసు పెట్టలేము. మరి ఏం చేస్తాం? ఇంకా మిగిలింది ఒకటే ఉంది మనకేంటది? ఏమనుంది అక్కడ? ఏంటంటే, బాధించబడువారు ఆదరించు దిక్కులేక బాధపడిపోతుంటే, ఆదరించే దిక్కులేక ఎంతమంది దేవుని బిడ్డలు ఇవాళ
బాధల్లో ఉన్నారు. బాధలు ఉంటాయి. బాధలు తీసేయడానికి నేను ఇక్కడికి రాలేదు. బాధలు తీసేయడానికి యేసు ప్రభు లోకంలోనికి వచ్చానని చెప్పలేదు. మీకు లోకంలో బాధ కలగదన్నాడా? శ్రమ కలగదన్నాడా? శ్రమలు వచ్చును, అయినను ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని ఏడవకండి. ఏం తెచ్చుకోవాలి? ధైర్యం తెచ్చుకోండి. నీ శ్రమలలో నిన్ను మనుష్యుడు ఆదరించలేదే. ఒక రకమైన బాధ చెప్పండి చూద్దాం. సరే, శరీర బాధలండి. శరీర బాధలు మాకొచ్చే ఫోన్ కాల్స్, ఒక 3 నెలల ఫోన్ కాల్స్ అన్నీ పోగేసి ఒక సహోదరుడికి ఇచ్చి నేను అడిగాను, ఇందులో కేటగిరీ వైజ్ చేయన్న, వేరు చేసి పెట్టన్నా, ఇందులో ఎంతమంది శరీర బాధల కోసం అడిగారో, ఎంతమంది ఆర్థిక ఇబ్బందుల గురించి అడిగారో, ఎంతమంది ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి నా కోసం ప్రార్థన చేయమని అడిగారో, అలాగా వేరు చేసి పెట్టమంటే 190 ఫోన్ కాల్స్ ఏంటో తెలుసా అండి? కడుపు నొప్పి, కాలు నొప్పి, జ్వరం, తలపోటు, షుగరు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఆపరేషన్ చేయాలి, కాలు నొప్పి, పక్షవాతం వచ్చింది, ఇవే ఉన్నాయండి 90%. ఇంకొక 8% ఆర్థిక ఇబ్బందులు, అప్పుల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం. ఇంకా ఓన్లీ 2% మాత్రమే అయ్యా నేను ఆధ్యాత్మికంగా బలపడి మంచి క్రీస్తు సాక్షిగా బ్రతికేటట్టు ప్రార్థన చేయండి అని అడిగిన వాళ్ళు కేవలం 100 మందిలో 2. శరీర రోగాల గురించి అంత ఆతృత పడకండి. శరీరంలో బలహీనతలు, రోగంలో గాలి చెడిపోయింది, నీళ్లు చెడిపోయింది, ఆహారం చెడిపోయింది, సమయానికి తినవో, సమయానికి నిద్రపోవో, శుభ్రమైన ఆహారం తినవో, రోడ్డు మీద గత్తనంతా కొనుక్కొని తింటావు, రోగాలు రావు. పసిబిడ్డలకు కూడా సరిగా పెంచరు, వాళ్ళకి ఆహారం పెట్టరు, వాళ్ళని పోషించరు. గుండెల్లో హోల్ ఉందండి. నువ్వు తింటే కదా మా గర్భవతిగా ఉన్నప్పుడు చక్కగా నువ్వుల నూనె వేసి తినేవాళ్ళు, ఏదో చేసేవారు పూర్వకాలం. ఇప్పుడేంటి స్టైలు, అదేంటి శాండ్విచ్ కావాలి. గర్భవతి శాండ్విచ్ తింటే శాండ్విచ్ నిండా చిల్లులే కదా. గర్భంలో బిడ్డ రూపించబడడానికి మంచి ఆహారం లేకపోతే సరిగా రూపించబడటం లేదు. దేవుణ్ణి అనకండి, అది నీ బలహీనత. శారీర బలహీనత నుంచి విడుదల పొందాలంటే శారీర విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆహారం భుజించే విషయంలో, విశ్రాంతి తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి. దేవుడు స్వస్థపరుస్తాడు. యేసుప్రభు స్వస్థపరచడు అని నేను చెప్పడం లేదు. నేను ప్రార్థన చేసినప్పుడు మా సేవలో కూడా అనేకమైన అద్భుతమైన స్వస్థతలు, వాటిని గొప్ప చేసుకొని వాటిని ప్రబలం చేసుకోవడానికి నాకు ఇష్టం లేదు. కానీ స్వస్థపరిచే యెహోవాను నేనే అన్న మాట అబద్ధం కాదు. కానీ యేసు ప్రభు దగ్గరకు స్వస్థత కోసం వచ్చిన వాళ్ళకి ఆయన ఏం మాట చెప్పాడంటే, సమాధానం గలదానివై వెళ్ళు, నీ పాపములు క్షమించబడ్డాయి అన్నంటనే రోగం పోయింది. ఇప్పుడు రోగం మాత్రం పోగొట్టుకొని పాపాలు పోగొట్టుకోకపోతే మళ్ళీ ఏమొస్తుంది? మళ్ళీ రోగం వస్తుంది. దేశం నిండా జబ్బులే, ప్రపంచం నిండా జబ్బులే. పాపంతో పెరిగే కొలిది రోగాలు పెరిగిపోతూ ఉన్నాయి. విచిత్రమైన రోగాలు వస్తున్నాయి. ఆ రోగాలలో పడి చాలామంది కుమిలిపోతున్నారే కానీ, ఆ రోగములలో, ఆ బాధలలో వేదన పడుతున్నప్పుడు ఆ రోగానికి కారణమైన పాపమును గురించి పశ్చాత్తాపడితే గొప్ప స్వస్థత కలుగుతుంది. డబ్బులు ఉన్న వాళ్ళకి ఏంటి రోగాలు వచ్చినా పర్వాలే, ఏం చేస్తారు చెప్పండి? డబ్బులు ఉన్న వాళ్ళకి రోగాలు వస్తే అమెరికన్ హాస్పిటల్కి వెళ్తారు. భారతదేశం అన్నోడు కూడా, డబ్బులు ఉన్నాడు ఆపరేషన్ కావాలంటే సింగపూర్ పోతాడు, లేకపోతే అమెరికా పోయి ఆపరేషన్ చేయించుకుంటారు. ఇక్కడ చేయించుకోడు. ఇక్కడ హాస్పిటల్ అన్నీ పనికిరావు. మనకయ్యి ఎవరికండి? మనకి. డబ్బుతో రోగాలు పోగొట్టుకునే వాళ్ళు కొందరున్నారు. ధనవంతుడికి, బలవంతుడికి ఏదో రీతిగా అన్యాయాన్ని న్యాయంగా మారుస్తాడు, న్యాయాన్ని అన్యాయంగా మారుస్తాడు. కానీ నలిగిపోయేవారెవరు? బలహీనులు, సామాన్యులు. వారిని బాధ పెట్టేవారు బలవంతులు కనుక ఆదరించేవారు లేరు. ఎవరా బలవంతులు? ఈ లోకంలో బలవంతులండి. లోకంలో ధనం కలిగిన వాళ్ళు, అధికారం కలిగిన వాళ్ళు, రాజకీయ అధికారం కలిగిన వాళ్ళు, భూ సంబంధమైన ఆస్తిపాస్తులు కలిగిన వారు,
బలహీనుల్ని బాధ పెడుతున్నారు. బలహీనుల్ని బాధ పెట్టినప్పుడు వారు కుమిలిపోతూ ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు. ఈ రాత్రి ఇక్కడ ఎవరైనా ఎవరికీ తెలియకుండా నీ బాధను గురించి బాధపడే వాళ్ళు ఉంటే, కన్నీరు గార్చే వాళ్ళు ఉంటే, దావీదు ఒకసారి అన్నాడు, నా తలగడ కన్నీటితో తడిసిపోయిందని. అంటే ఎప్పుడు ఏడ్చాడని అర్థం? తలగడ తడిసిపోయిందంటే ఎప్పుడు ఏడ్చాడంటే అలా చూస్తారేంటండి నా? ఇంకా ఇది కూడా తెలీదా? తలగడంటే తెలీదా? పిల్లో అనాలా మీకు? ఓకే, పిల్లో అండి. పిల్లో తడిచిపోయిందంటే ఎప్పుడు ఏడ్చాడు చెప్పండి? ఎప్పుడండి? నిద్రపోవాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఏడుస్తున్నాడు. నిద్ర పట్టక ఏడుస్తున్నాడు. నిద్రపోయేటప్పుడు ఏడిస్తే ఎవరికి తెలియదు. ఆఫీసులో ఏడిస్తే అందరూ ఎగతాళి చేస్తారు. బయట ఏడిస్తే కుదరదు. మనుషుల ముందు ఏడిస్తే ఇంకా చులకనైపోతాం. కాబట్టి మంచం మీద పడుకోండి, తలంచుకోండి. మనుషులు పెట్టిన నిందలు, మనుషులు పెట్టిన బాధలు, మనుషులు చేసిన అన్యాయాలు తలంచుకుంటే గుండె పగిలిపోద్ది. నీతి కలిగిన వానికి, దేవుని యందు భయభక్తులు కలిగిన వానికి. నిజమే, ఎందుకంటే మనం తిరగబడలేం కాబట్టి. అయితే ఒక సంగతి మీకు ఈ రాత్రి నేను చెప్పాలనుకుంటున్నా. నీ కన్నీటిని తుడిచేవాడు, నిన్ను ఆదరించేవాడు ఒకడు ఉన్నాడు. నాకు తెలుసు, మీకు అందరికీ ఆన్సర్ తెలుసు. ఎవరండి? ఆన్సర్ తెలుసు, కానీ ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళరు. ఎవరు ఆయనతో చెప్పరు, యేసయ్యా నా కన్నీటిని తుడువయ్యా, యేసయ్యా నా బాధ చూడయ్యా, యేసయ్యా నా బాధ నేను భరించలేకపోతున్నానయ్యా అని ఎంతమంది దేవుని సందులో ప్రార్థిస్తారు? ప్రార్థించండి. ప్రార్థిస్తే దేవుడు సహాయం చేస్తాడు. నాకు ఈ మీటింగుల కోసం ప్రార్థన చేసినప్పుడు ఈ వాగ్దానం ఇచ్చాడు. ఎవరన్నా చదవండి, నాకు కనపడతలేదు. పర్వతములు తొలగిపోయినను, మెటలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. నీ చుట్టూన్న వాళ్ళందరూ నీకు ఎంత అన్యాయం చేసినా, నీకు ఎన్ని బాధలు కలిగినా, నా కృప నిన్ను విడిచిపోదు. నష్టాలు మనకి ప్రకృతి వైపరీత్యాల వల్ల జరుగుతున్నాయి. ఈ రోజున మహారాష్ట్రలో, రాజస్థాన్లో ఉన్న రైతులు ఏడుస్తూ ఉన్నారండి. కష్టపడి చెమట గార్చి పంటేసి పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు కురిచినందున పంట అంతా నేలపాలైపోతే ఆ రైతు గుండెల్లో ఎట్టుంటుంది చెప్పండి? అప్పులు తెచ్చి రైతులు ఈ రోజుల్లో అప్పులు తెచ్చి ఎరువులేసి పంటలు పండించాల్సిన గతి పట్టిందండి. పంట పండకపోతే పోని తినకుండా కూర్చుందామంటాం కాదు, అప్పు తీర్చాలి వాళ్ళు లేవు, కానీ తుడిచేవాళ్ళు లేరు. పేదలకు సువార్త చెప్పమన్నాడు. సువార్త చెప్తే పేదవాడు ధనవంతుడవుతాడు. పేదలైన మీరు ధన్యులు. చూడండి లూకా 6వ అధ్యాయం 20వ వచనం అండి. అంతటా ఆయన శిష్యుల తట్టు పారజూచి ఇట్లనెను, పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుడి నిమిత్తము మనుష్యులు మిమ్మను ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. చూసారా? పేదలుగా ఉండటం శాపం కాదండి. చాలామంది పేదలంటే శాపం అనుకుంటున్నారు. కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తింటే నువ్వు ధనవంతుడు, పేదవు కాదు. ఆ పూటకు కావలసిన ఆ పప్పన్నం తిని ఆ నొలక మంచం మీదో ఆ చాప మీదో కళ్ళు మూసుకొని ముడుచుకొని పడుకొని 8 గంటల నిద్రపోయి లేస్తావు చూడు, నీ కంటే మించిన ధనవంతుడు అవడం లేడు. వాడికి ఎందుకు? డబుల్ కాట్ బెడ్ ఉంది, ఎంఎం ఫోమ్ ఉంది, ఏసీ లాన్లో ఉన్నాయి, నిద్ర పట్టక మళ్ళీ బ్రాంతి తాగుతాడు. వాడు ధనవంతుడా? నువ్వు ధనవంతుడు. ఏమండి? పేదలైన మీరు ధన్యులు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, ఒక్కటి కూడా పస్తుండదు. నా యందు విశ్వాసం ఉంచండి అని యేసయ్య చెప్పాడండి. ఏడ్చుచున్న మీరు ధన్యులు. ప్రభువు నిమిత్తమై నీ మనస్సాక్షిని, అన్యాయాన్ని సహించి ఓర్చుకొని కన్నీటితో దేవునికి మరపెట్టే నీవు ధన్యుడు. నువ్వు నవ్వుతావు. ఎవరైనా యేసు ప్రభువు నామములో మిమ్మల్ని హింసించి, దూషించి, మిమ్మల్ని బాధ పెడితే మీరు ధన్యులు. ఎంతమంది ఈ రోజున
యేసు ప్రభు నామం కొరకు బాధించబడుతున్నారు. మన భారతదేశంలో అనేక స్థలాల్లో పాస్టర్లు హింసించబడుతున్నారు, విశ్వాసులు చెదరగొట్టబడుతున్నారు. ప్రభు చెప్పాడు, నా నిమిత్తమై మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమున మీరు సంతోషించి గంతులు వేయుదుడిదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. వారి పితరులను ప్రవక్తలను అదే విధముగా చేసిరి. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్నవారులారా, మీరు ఆకలి కొందరు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు దుఃఖించి ఏడ్తురు. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధకులు, అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. మనుష్యులు పొగడలేదే. మనం ఎందుకు బాధపడతామంటే, ఇంత కష్టపడి పెంచితే నా బిడ్డ నన్ను ఇంత మాట అందే, నేను ఇంత న్యాయంగా జీవిస్తుంటే నాకు ఇలాంటిది అన్యాయాన్ని అంటగట్టారే, నేను దేవునికి భయపడి మనస్సాక్షిని కాపాడుకుంటుంటే నా మీద ఇలాంటి నిందొచ్చిందే, నేను ఇంత చేసినందుకు నన్ను ఎవరు సన్మానించలేదే, నన్ను ఎవరు గౌరవించలేదే, నాకు ఎవరు థ్యాంక్స్ చెప్పలేదే కనీసం అన్న అనుభవాలు మీకు ఉన్నాయండి? నేను థియరీ చెప్పడం లేదు, ప్రాక్టికల్ చెప్తున్నాను. ఉన్నాయా? మీ ఆయన సంగతే చెప్పండి, ఎందుకు వచ్చింది గొడవ? అంత కష్టపడి చేపలు తెచ్చి అవి తోమి అవి కడిగి చెయ్యి కోసుకొని కాల్చుకొని కూరొండి ఆయన కోసం ఎదురు చూస్తా వండి పెట్టి గుమ్మం దగ్గర కూర్చొని ఇంకా రాలేదేంటబ్బా ఇలా మంచి కూర చేశాను మా ఆయన సంతోషపడతాడంటే ఆయన అప్పుడే 2 బిర్యానీ పొట్లాలు తినేసి అటు ఇటు తిరిగేసి లేటుగా వచ్చి గుమ్మం దగ్గర కూర్చొని నేను చూసి ఎవరి కోసం కూర్చున్నాను ఇక్కడ? ఎవరి కోసమే గుమ్మంలో కూర్చున్నావు అంటే ఎట్టుంటుందమ్మా నీకు? అప్పుడు చెప్పు. అరే ఏంటినా ఎంత బాధగా ఉంటుందండి. ఎంతమంది పురుషులు అలా ప్రవర్తిస్తున్నారు? భార్య యొక్క ప్రేమను గుర్తించలేరు, భర్త యొక్క ప్రేమను గుర్తించలేరు. ఇదిరాని చాలా చోట్ల భార్యాభర్తల మధ్యలో నుండి వాళ్ళు ఏమనుకుంటారంటే ఒకరికొకళ్ళు ఆటోమేటిక్గా అచ్చున్నారు అనుకుంటాడు. ఎవరి కోసం వండుతావు కూడా అంటాడు, ఎవరి కోసం సంపాదించి పెడతావు, తెచ్చి డబ్బులా నువ్వు ఎందుకున్నావు నువ్వు అంటే ఏంటది? థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అమ్మా అంటే ఏం పోయిందంట? అబ్బే ఏమండి, ఎంతమంది భార్యలు ఏడుస్తున్నారు, ఎంతమంది పురుషులు ఏడుస్తున్నారు మీకు తెలుసా? ఈ రోజుల్లో స్త్రీల కంటే ఎక్కువ పురుషులు ఏడుస్తున్నారంట, కనిపెట్టారు. నిజంగా పురుషులు ఏడుస్తున్నారు. ఎవరికన్నా చెప్పుకుంటే సిగ్గుచేటు. అందుకని ఎవరితో చెప్పుకుంటారు? నా భార్య నా దవడ మీద కొట్టింది ఆయన ఎవరితో చెప్పుకుంటే పరువు బాధ. చెప్పుకోలేక కుమిలి ఏడుస్తుంటాడు. వాళ్ళ అమ్మకు చెప్పినా నవ్వుల పాలే, వీళ్ళ అమ్మకు చెప్పినా నవ్వుల పాలే, ఫ్రెండ్కి చెప్తే ఎగతాలి. ఇంకెందుకు వచ్చిన గొడవ? లోపట ఏడుస్తూ ఉన్నారు. ఎంతమంది రోజున భార్య భర్తల మధ్య సమాధానం లేకుండా ఆదరించిన భార్య భర్తను ఆదరించాలని, భర్త భార్యను ఆదరించాలి. జబ్బొచ్చి భార్య మంచాలు పెడితే చావరాదా? ఎందుకు వచ్చింది దానివే అంటాం కాదు. అమ్మ ఊరుకో, దేవుడు స్వస్థపరుస్తాడు, నువ్వు లేపుతావు, నేను చూసుకుంటాను, నేను చేస్తాను అనే మాటలు వదిలిపెట్టి ఇంక నీతోట కాపురం చేయమంటావే, నువ్వెదికి నాకు చావే అంటారు కదా. చూడండి, ఎన్ని అప్పులు చేయమంటావు, ఎంత మందులు కొట్టమంటావు అని ఎంతమంది ఈ రోజున ఆదరణ లేకుండా ఉన్నారు. ప్రభు నిమిత్తమై మనస్సాక్షి కాపాడుకొని మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా, అబద్ధం ఆడకుండా ఉన్నవారికి ఆస్తులు పెరగవండి. ఎక్కడన్నా చూడండి మీరు, నమ్మకంగా ఉద్యోగం చేస్తూ జీవితకాలం అంతా ఉద్యోగం చేసి రిటైర్ అయిన ఆయన ఒక ఇల్లు కట్టుకోలేకపోతున్నాడు చివరికి. నిన్నగాక మొన్న వ్యాపారం మొదలుపెట్టినోడు 10 బిల్డింగులు కట్టేస్తున్నాడు. ఏమండి, ఏం వ్యాపారం అది? న్యాయంగా వ్యాపారం చేసినా కూడా ఒక్క పరిధిలో మాత్రమే అతను అభివృద్ధి చూడగాని ఎక్స్ట్రీమ్లీ రిచ్ పీపుల్ అయిపోయాడంటే అది అడ్డదారులు తొక్కాడని, తప్పుడు దారులు తొక్కాడని అర్థం. ఎలాగోలాగా ధనవంతుని అయిపోదాం. ఈవెన్ దేవుని సేవకులకు కూడా ఇదే పిచ్చి పట్టుకుందండి ఈ రోజుల్లో. నాకు బాధగా ఉంది, చాలా వేదనగా ఉంది. పెద్ద చర్చిలు కట్టేసుకోవాలి, పెద్ద సేవకుడిని అయిపోయాయని చెప్పేసుకోవాలి అని అడ్డదారులు వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించకపోతే కట్టలేవే. నేను 44 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. రేపు సాయంత్రం ఈ ఊరిలో జరిగిన మీటింగులకు బిల్లు కట్టాలంటే రాత్రి అంతా కూర్చొని నేను డబ్బులు లెక్క పెడతాను, నేను మా సహోదరులు అందరూ కలిసి.
అయినా కూడా సరిపోవు. ఏంటి మరి ఇంత కష్టపడి పని చేస్తుంటే, నాకు మొన్న ఈ మధ్య ప్రశ్న వచ్చింది, ఇంత కష్టపడి పని చేస్తుంటే కనీసం ఏ ఊర్లో మీటింగులు పెడితే ఆ ఊర్లో సభలకు ఖర్చులకు రాకపోతే ఎట చేయమంటావు ప్రభా నన్ను సేవ? మానేయమంటావా? మాన్నం. ఇందులో ఉన్న తృప్తి, ఇందులో ఉన్న ఆశీర్వాదం, ఇంతమంది దేవుని వాక్యం ద్వారా పోషించబడుతున్నారు. ఈరోజు ధనం సంపాదించుకున్న నీకు పరలోకంలో జీరో. మీ ఫలం పరలోకంలో అధికం అవ్వాలంటే ఈ లోకంలో మీకున్న దానిని విసిరేయండి దేవుని నామం నిమిత్తం. పిడికెడు గింజలు పట్టుకొని కన్నీటితో విత్తుచుపోవాడు సంతోషముతో పనలు గోయెను. పంట డబ్బు కాదండి ఒక మనిషికి ఇచ్చేది తృప్తి. డబ్బులు పెట్టి ఇంతమందిని బంధువులుగా చేయగలమా? లేక ఇటువంటి బాంధవ్యాన్ని కొనగలమా? ఇలాగూ మనం దేవుని వాక్యము ద్వారా, దేవుని ప్రేమ ద్వారా ఆకర్షితులమయ్యాం. కానీ ఇక్కడ భోజనాలు పెడతాం రెండను, మీకు బట్టలు ఇస్తాం రెండను, మీకు వ్యాన్లు ఇంటి దగ్గర పెడతాం, మళ్ళీ ఇంటి దగ్గర వ్యాన్ దింపుతాం రెండను అని గుంపు నేను చేయొచ్చుకుంటే ఈ తృప్తి ఉందా? బాధించబడుతున్నవారు. నాకు అనేక సంవత్సరాల క్రితం నేను ప్రార్థన చేసినప్పుడు నాకు ఒక మాట ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు దేవుడు. మరియు ఇబ్బంది గలవారును, అసమాధానముగా ఉన్నవారును, అప్పులు చేసుకున్నవారును అతని యొద్దకు కూడి రాగా అతడు వారికి అధిపతి ఆయను అని నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నాకు ఇచ్చిన కాంగ్రిగేషన్ ఎవరంటే ఇబ్బంది గలవాళ్ళు, అసమాధానంగా ఉన్నోళ్ళు, అప్పులు చేసుకున్నోళ్ళు అంట. కోటీశ్వరులు కాదు, లక్షాధికారులు కాదు, ఏంటంటే డబ్బు ఉన్నోళ్ళు కాదు, దొరలు కాదు. అలాగే ఈ రోజు వరకు దేవుని మహాకృప వలన ఆయన ఈ సేవలు నడిపిస్తాడు. ఈ రాత్రి ఒక్కసారి మీతో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎంత నష్టంలోనికి మీరు వెళ్ళిపోయినప్పటికీ, ఎన్ని కష్టాల్లో మీరు ఉన్నప్పటికీ, మీ జీవితంలో ప్రతి విషయంలో ఫెయిల్ అయిపోయాను, ఇంకా నా జీవితంలో ఏమీ లేదు, ఇంకా నేనేమి సాధించలేను, నా వ్యక్తిగత జీవితం ఇలాగైపోయింది, నా కుటుంబ జీవితం ఇలాగైపోయింది, నా వ్యాపార స్థితి ఇలాగైపోయింది, నా బ్రతుకుతెరువు ఇలాగైపోయింది, నేనేం చేయాలిక అని ఏడుస్తూ ఉన్న వారితో దేవుడు ఈ రోజున చెప్పేది ఏంటంటే, నిన్ను ఆదరించువాడని నేనున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఆయన సన్నిధిలో నీవు కూర్చుండగానే నీ కన్నీటిని తుడుస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏ సమస్యలతో నీవు సతమతమవుతున్నావో, ఏ బాధలతో నీవు బాధించబడుతున్నావో, ఈ సమయంలో ప్రభువు ఎరిగి నిన్ను ఆదరించటానికి, నీ బాధ నుంచి నీకు విడుదల కలుగు చేయడానికి, నువ్వు పోగొట్టుకున్నవి తిరిగి నీకు ఇవ్వడానికి, నీ కన్నీటిని తుడవడానికి ప్రభువు మన మధ్యన ఉన్నాడు. మీరు చేయవలసిందంతా నోరు తెరిచి ఒక్క మాట దేవునితో చెప్పండి. బాధలు చూసుకొని, శ్రమలు చూసుకొని, పరిస్థితులు చూసుకొని కృంగిపోతున్నాను, భక్తిహీనుడిని అయిపోతున్నాను, దేవుడు లేడులే అంటున్నాను, దేవుడు నాకేం చేశాడు అనుకుంటున్నాను, సనుగుడు గొడుగులతో నా బ్రతుకును మరింత దౌర్భాగ్యపు స్థితికి దిగజార్చుకుంటున్నానే. సయ్యా నన్ను క్షమించు. మనుషులు నమ్ముకొని మోసపోయాను, నన్ను క్షమించయ్యా. లోకాన్ని నమ్ముకొని నష్టపోయాను, నన్ను క్షమించయ్యా. నా యేసయ్యా, నీ తోడు నాకు కావాలయ్యా. విడువని ఎడబాయని నీ ప్రేమ నాకు కావాలయ్యా. అన్నీ పోగొట్టుకున్న స్థితిలో నీ వైపు తిరుగుతున్నానయ్యా. నా ఆరోగ్యం అంతా పాడైపోయింది, నన్ను చూడయ్యా. వైద్యులు పెదవిరిచి నేను ఇంకేమీ స్వస్థత లేదంటున్నారు, నన్ను చూడయ్యా. ఆర్థికంగా నష్టపోయానయ్యా, నన్ను చూడు తండ్రి. మానసికంగా కృంగిపోయాను, నన్ను చూడు నాయన. భార్యాభర్తలుగా మా మధ్య సమాధానం లేదయ్యా. ఒకరినొకరు ఆదరించుకోవడానికి బదులు ఒకరినొకరు హీనపరుచుకుంటున్నామే. నా కుటుంబంలోనికి రాయేసయ్యా. నా భర్తను మార్చయ్యా, నా భార్యను మార్చయ్యా. కలవరము కలుగు చేసే, తిరుగుబాటు చేసే మా బిడ్డలను మార్చయ్యా. మా ఇంటిలో సమాధానాన్ని పాడు చేసే దుష్ట శక్తుల నుంచి మమ్మల్ని విడిపించు నాయన. నీవు తోడుంటే చాలు ప్రభా. శ్రమల్లో కూడా మేము సంతోషిస్తాం, దుఃఖంలో కూడా మేము ఆనందిస్తాం, కరువులో కూడా మేము సమృద్ధిగా ఉంటాం. అట్టి దీవెన మాకు కావాలయ్యా, అట్టి దీవెన మాకు కావాలయ్యా. ప్రార్థన చేస్తున్నావే కానీ నీ బాధలు తీరటం లేదే, నీ వ్యాధి నుండి నీవు స్వస్థత పొందడం లేదే.
అని సూటుపోటు మాటలతో అవమానపరుచుచున్న వారి యొక్క అవమానాలను సహించలేక కుమిలిపోతున్న వారిని ఈ రోజున నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. నా దేవుడు సమర్థుడు, మమ్మల్ని విడిపించడానికి సమర్థుడు అని సాక్ష్యము చెప్పినట్లుగా మా బ్రతుకుల్లో నీ దీవెన చూడడానికి సహాయం ఇచ్చేయను ఆయన. మా నిమిత్తము కాదు, నీ నామము నిమిత్తమై నీ అద్భుత కార్యాలు చేసి నీ శక్తిని లోకానికి నిరూపించినట్లుగా మాకు సహాయం చేయను ఆయన. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.